जं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैकटाक्षैः। वैदग्ध्यवर्णकुडकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। हरि ओम। परमेश्वर स्वरूपమైన సభకి నమస్కారం. కాళహస్తీశ్వర శతకం గురించి మనం ప్రస్తావించుకుంటున్నాం. మహాకవులైనటువంటి వారు జీవితంలో చేసినటువంటి గొప్ప ఉపాసనకి సంబంధించిన రహస్యాన్నంతటినీ, దాని సిద్ధిని వారి యొక్క సాహిత్యంలో చొప్పించి ఉంచుతారు. ఆ సాహిత్య పరిశీలన వల్ల మనకి కలిగేటటువంటి లబ్ధి ఏమిటంటే, మనం అనేక రకాలైనటువంటి అయోమయాల్లో ఉంటాం. వాటి నుంచి తేలికగా మార్గం దొరుకుతుంది. కారు చీకటిలో అత్యంత విలువైనది ఒక కాంతి రేఖ, అంతే. అంతకన్నా మీకు ఏది తీసుకొచ్చి ఇచ్చినా తృప్తినిచ్చేది కాదు. సందర్భాన్ని బట్టి, మీకున్న అనురక్తిని బట్టి మీకు దొరికిన వస్తువు యొక్క విలువ, శోభ ప్రకాశిస్తాయి. కేవలం సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి పట్టుకెళ్ళి మీరు కాళహస్తీశ్వర శతకాన్ని ఇచ్చారనుకోండి, ఆయన తీసుకెళ్ళి బూట్లో పెడతాడు. భగవంతుని యొక్క ఉపాసన యందు ఎలా అయోమయాన్ని, చిక్కుల్ని విడతీసుకుని ముందుకి సాగాలి అనేటటువంటి ప్రయత్నంలో ఉన్న వ్యక్తికి పట్టుకెళ్ళి మీరు కాళహస్తీశ్వర శతకం ఇచ్చారనుకోండి, ఆయన కళ్ళకద్దుకుని నెత్తి మీద పెట్టుకుంటాడు. ఒక వస్తువు యొక్క ప్రయోజనం, ఒక వస్తువు యొక్క విలువ కేవలము వస్తువునందు ఉంటుంది అని మీరు అనుకోవడం పొరపాటు. అర్హత లేని వ్యక్తికి భగవద్గీత పట్టుకెళ్ళిస్తే తాను తాగిన ఎంగిలి కాఫీ కప్పు భగవద్గీత ఒక టీపాయ్ మీదే పెడతాడు. భగవద్గీత విలువ తెలుసున్న వ్యక్తికి మీరు ఇస్తే కాఫీ తాగుతున్నవాడు చేతులు కడుక్కుని భగవద్గీత పుచ్చుకుని తల మీద పెట్టుకుని పూజామందిరంలో పెట్టొచ్చి మళ్ళీ కూర్చుంటాడు. వస్తువు విలువ వస్తువులో ఉంటుందని మీరు అనుకోకండి. వస్తువు విలువ మీ సంస్కారాన్ని బట్టి ఉంటుంది. కాళహస్తీశ్వర శతకంలో ఉండేటటువంటి పద్యముల యొక్క విలువ మనం దాన్ని ఉపయోగించుకోవడంలో ఉంటుంది. ఎందుకంటే ధూర్జటి ఒక గొప్ప ఉపాసకుడు. ధూర్జటి శివానుగ్రహాన్ని పొందినటువంటి వ్యక్తి. ధూర్జటి మనలాగే జీవితంలో అనేకమైనటువంటి ఒడుదుడుకులను ఎదుర్కొన్నవాడు, ఎత్తుపల్లాలు చూసినవాడు, గొప్ప గొప్ప సన్మానాలు పొందాడు. మనస్సుకి ఉండేటటువంటి బలహీనతలని పసిగట్టినవాడు. అన్నిటికన్నా లోతు ఎక్కడుందో, పడిపోవడం అన్నది ఎక్కడుందో బాగా పసిగట్టినవాడు మనస్సుని పరిశీలించడం చేత. అందుచేత ఆయన ఈశ్వరుడితో ముడివేసుకుని తన అభ్యున్నతికి తాను మార్గాన్ని చూసుకున్నాడు. కేవలం తాను తరించడం కాదు, 10 మంది తరించడానికి తన మాట మార్గం కావాలి అని నమ్ముకున్నాడు. అందుకని ఈశ్వరుణ్ణి స్తోత్రం చేస్తూ ఆ స్తోత్రాంతర్గతంగానే ఉపాసకులైనటువంటి వారికి ఒక చక్కటి మార్గాన్ని కూడా ప్రబోధం చేశాడు. అందులో అంతర్భాగంగానే వన్నే ఏనుగుతోలు దుప్పటము బువా కాలకూటంబు చేగిన్నే బ్రహ్మకపాలము ఉగ్రమగు భోగి కంఠహారంబు మేల్ నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ నీపాద మూలంబునన్ చేర్చన్ నారాయణుడిట్లు మానసమున్ శ్రీకాళహస్తీశ్వర అని అడిగాడు.
నేను మీకు గత 2-3 రోజులుగా మనవి చేస్తున్నాను. వన్నే ఏనుగుతోలు దుప్పటము బువ్వా కాలకూటంబు చే గిన్నే బ్రహ్మకపాలము. నిందాస్తుతిలో పైకి నిందిస్తున్నట్లు ఉన్నా వెనక నుంచి శ్లోకాన్ని ముందుకి తీసుకొచ్చి చదివినప్పుడు అందులో ఈశ్వర వైభవాన్ని ఎలా స్తోత్రం చేశాడు అన్నది ప్రకటనమవుతుంది అని మీకు నేను విజ్ఞాపన చేసి ఉన్నాను. అందులో నిన్నను బ్రహ్మకపాలమును చేతిలో పట్టుకున్నటువంటి విషయం గురించి చెప్పాను. ధూర్జటి తరువాత శివుణ్ణి నిందాస్తుతి చేస్తూ భోగే కంఠహారంబు అంటాడు. అంటే నువ్వు బుసలు కొట్టేటటువంటి ఒక భయంకరమైనటువంటి పావుని మెళ్ళో వేసుకున్నటువంటి వాడివి. నిజమే, ఇది బాహ్యంలో చూసినప్పుడు ఆ వ్యక్తి యొక్క మానసికమైనటువంటి స్థితిని చెప్తుంది. ఇప్పుడు పావుని మెళ్ళో వేసుకున్నాడు అనుకోండి ఎవరైనా, మీరు ఏమనవలసి ఉంటుంది? సాధారణమైనటువంటి మనిషి దేని చూసి భయపడిపోతాడో, పాము అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు చూసి భయపడేది కాదు, కేవలం మీరు చూసి భయపడి వచ్చేయడం కాదు, మిమ్మల్ని అది చూసిందేమోనని బెంగ పెట్టుకునేది. మీరు పట్టుకున్నారో లేదో అని చెప్పింది. పాము పడుకునుంది, మీరు చూసి వచ్చేసారు. అమ్మయ్య నన్ను చూడలేదని మీరు ఊరుకుంటారా? మంత్రించిన చోళ్ళు తెచ్చి ఇంటి చుట్టూ చల్లి మంచం ఎక్కి కూర్చుని ఎక్కడ బుస్సన్న భయమే. ఎందుకని అంటే పాము మీ చేత చూడబడడం కాదు, మిమ్మల్ని చూసిందేమో అన్న అనుమానం కూడా భయానికి కారణమే. అసలు అంత భయానికి అందరికీ కారణమైనటువంటి పాము ఇక్కడ ఉంటుందేమో అని అనుమానం ఉన్న పుట్ట దగ్గరికే మనం వెళ్ళాం. ఆ పావుని తెచ్చి ఆయన మెళ్ళ వేసుకున్నాడు. అది కూడా ఏ బురద పాము అనండి, పాపం తెలియక ఆయన కూర్చుంటే మీదెక్కింది అనుకుందామా? తనంత తాను స్థానం ఇచ్చాడు వాసుకి, నా మెళ్ళో ఉండన్నాడు. వాసుకి సామాన్యమైన సర్పమేం కాదు, చాలా భయంకరమైనటువంటి సర్పం. అటువంటి పావుని మెళ్ళో వేసుకున్నాడు. ఇప్పుడు ధూర్జటి అన్నాడు, నిన్నెలా అర్థం చేసుకోవడం? ఎవడైనా పావుని మెళ్ళో వేసుకుంటాడయా? ఇప్పుడు పావుని మెళ్ళో వేసుకోవడం వల్ల వచ్చేటటువంటి ప్రమాదం ఏమిటో తెలుసా అండి? ఆయన చాలా మంచివాడండి అన్నా మీరు వెళ్ళలేరు కదా. ఎందుకని అంటే ఆయన మెళ్ళో పాము ఉంది. మీరు నిజంగా పరమశివుణ్ణి ధ్యానం చేద్దామని అనుకున్నారనుకోండి, పరమశివుణ్ణి మీరు యథార్థంగా ధ్యానం చేయడం అంటే ఏమిటి? పోతన గారు అంటారు, కదలిన బాహుపద క్రమంబున రవముసూపిడి నూపు రములవాణి అంటారు. మీరు ధ్యానమునందు మీకు ద్యోతకం అవడము అంటే స్థాణువుగా జడంగా ద్యోతకం అవ్వదు. మీకు భగవంతుని మూర్తి ఫోటోలో చూసింది ఎన్నేళ్ళు చూసినా అలాగే ఉంటుంది, అందులో కదలికేం ఉండదు. కానీ మీరు చూస్తున్న మూర్తిని ఇక్కడ మీరు ధ్యానం చేసినప్పుడు ఆ మూర్తిలో ఉండేటటువంటి కరుణ, ఆయనలో ఉన్న దయ, ఆయనలో ఉన్నటువంటి అమృత వృష్టి మీకు ఇక్కడ అందుతాయి. బాహ్యనేత్రమునకు ఫోటోలోంచి ఏం అందదు, అది అందేది కాదు కూడా. రామకృష్ణ పరమహంస ధ్యానం గురించి మాట్లాడుతూ ఇదే అంటారు. ఒక గుడ్డుని పక్షి పొదుగుతూ ఉంటుంది, పక్షి గుడ్డుని పొదుగుతున్నటువంటి ఫోటో ఎవరైనా గీస్తారు. కానీ నోరు లేనటువంటి ఒక పక్షి తన గుడ్డుని గూట్లోనే తాను కట్టుకున్నటువంటి పక్షి గూటి యొక్క మెత్తటి గడ్డిలో పెట్టి తాను దాని మీద కూర్చుని ఉండగా గుడ్డు పగిలిపోకూడదు కాబట్టి ఎంత బరువు దాని మీద ఆంచి కూర్చోవాలో అంత బరువు తగిలేటట్టుగా తన పొట్ట మాత్రమే గుడ్డు యొక్క పెంకుకు తగిలేటట్టుగా కూర్చుని తన కడుపు వేడి గుడ్డు పెంకుకి తగిలినప్పుడు గుడ్డు లోపల ఉన్నటువంటి తన పిండం ప్రాణం పోసుకుని తనకి పిల్లగా పుడుతోందన్న భావన చేత నోరు లేని పక్షి యొక్క కంటిలందు వ్యక్తమైనటువంటి ఆనందము వలన దాని రెప్ప పడుతున్నప్పుడు అది పొందుతున్న భావనని గీయగలిగిన చిత్రకారుడు ఉంటాడా? ఫోటో గీయగలడేమో, దాని లోపల ఉన్న భావనను ఎవరు గీయగలరు? భావన గీసేది కాదు, భావన మనోసంబంధము. మనోసంబంధమైనటువంటి భావనని చిత్రకారుడు ఆవిష్కరించడం ఎన్నటికీ కుదిరేది కాదు. మనోసంబంధం ధ్యానం అయితే ధ్యానమునకు మొదటి మెట్టు మనసుని ఉపకరణంగా స్వీకరించాలి అని మీరంటే, శివుణ్ణి ధ్యానం చేసేటటువంటి వాడికి శివుడి మెడలో కదులుతున్నటువంటి పాము కూడా కనపడుతుంది. అప్పుడు అసలు మీరు ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా నమస్కారం చేస్తారు?
ఆయన ఏదో అనే లోపల ఇది మీ మీ దగ్గరికి వచ్చింది అనుకోండి, అది ఇలా వంగింది అనుకోండి, మీకు భయమా కదా? ఇంకా మీ మనసు ఏం నిలబడుతుంది శివపాదాల దగ్గర? నిలబడదు కదా. కాబట్టి ఇప్పుడు భయంకరమైన దాన్ని తగిలించుకున్నవాడు కూడా చాలా భయంకరమైన వాడనే అనవలసి ఉంటుంది. లేకపోతే అది ఆయన మెడలో వేసుకోవడం ఏంటి? ఇంత వికారమైన పని చేసావు కదా, అంత అందమైన నారాయణుడు నీ పాదాల దగ్గర ఎలా మనసు పెట్టాడయా? ఎలా నచ్చావు నువ్వు? ఇది నింద కాదు కాదు. మీరు దీన్ని చేర్చెను నారాయణుడెట్లు మానసమున్, అటువైపు నుంచి రండి. పాము మృత్యువునకు గుర్తు, పాము కాలమునకు గుర్తు వేదాంతంలో. ఎందుచేత అంటే స్మరణ చేత భయం, చూస్తే భయం, కనపడితే భయం. పాము మృత్యువునకు ప్రతీక కాబట్టే పాము కనపడితే చంపేసే ప్రయత్నం చేస్తారు. పగయగల్గనీని పామున్న ఇంటిలో ఉన్నయట్లగాక ఎట్టులుండు అంటాడు మహాభారతంలో నన్నయ్య గారు. అది ఎప్పుడూ కూడా భయంకరమైన వ్యగ్రతతో కూడిన స్థితిని చూపిస్తుంది పాము. ఎన్ని పనులు ఉండనివ్వండి, ట్రైన్కి వెళ్ళిపోవాలి. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం బుక్ చేసుకున్నటువంటి ఆర్జిత సేవ టికెట్ దొరికింది. ఇంటి తలుపు తాళం వేసుకుంటూ మంచం కింద పెట్టినటువంటి పెట్టె లాగాడు. దాని వెనకే త్రాసుపాము కూడా పరిగెత్తింది. అట్నుంచి వచ్చాక చూద్దాంలే దీని సంగతం తాళం వేసి వెళ్తాడా? వెళ్ళడు. ముందు ఆ ఇంట్లో ఉన్న పాము సంగతి చూసి బయటికి వెళ్తాడు కదా. పాము అనేటటువంటిది ఎప్పుడూ కూడా పరమభీతికి నిదర్శనం. వేదాంత శాస్త్రంలో భయమునకు పర్యాయ పదం మృత్యువు. అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్, వేర్ ది వరల్డ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్ అంటాడు. అందుకే భవ భయ ఖేద చిదే వందే అని కదా శంకరాచార్యులు వారు నిన్న రాత్రి షట్పదిలో. భయమే మృత్యువు. అభయస్థితి దేనివల్ల వస్తుందంటే అద్వైత స్థితి వల్ల వస్తుంది. నాకన్నా ఇంకోటి ఉంది, ఎప్పుడూ భయమే. నేను తప్ప ఇంకొకటి లేదు, ఉన్నది ఆత్మ ఒక్కటే, నిర్భయత్వం. రెండవది ఉన్నది అన్న ప్రతి చోట కండిషనింగ్ ఉంటుంది, భయం ఉంటుంది. అది నన్ను ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా ఏమైనా చెయ్యొచ్చు. మీరు అతి ప్రీతితో ఉన్నారనుకోండి జారిపోతుందన్న భయం. మీరు ద్వేషంతో ఉన్నారనుకోండి మిమ్మల్ని పాడు చేస్తుందేమో అన్న భయం. ఎలాగైనా మీకు అది భయానికి హేతు అవుతుంది. అందుకే భవము భయమునకే హేతువు అన్నారు శంకరాచార్యుల వారు. కాబట్టి ఇప్పుడు మృత్యువునకు పాము సంకేతమై ఉంటుంది. మృత్యువునకు లోకమంతా భయపడుతుంది. మృత్యువును స్వాగతించడము అంటే ఒక్క ఆత్మజ్ఞానమున్నవాడు ఒక్కడే స్వాగతిస్తాడు. ఎందుకు స్వాగతిస్తాడంటే మృత్యు అన్న మాటకు అర్థం ఆయనకి తెలుసు. మృత్యువు ఎవరికి వస్తోంది? పక్కింటి ఆయనకి వచ్చిందనుకోండి, పక్కింట్లో దొంగలు పడ్డారనుకోండి, మనం తాళాలు బాగా వేస్తాం. పక్కింట్లో ఆయన చచ్చిపోయాడు, ఇక్కడ మనం వెళ్ళిపోవడం తథ్యం కదా. ఆయన వెళ్ళిపోయినట్టే మనం వెళ్ళిపోతాం కదా. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే 10 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత. కానీ మరి దీంతో వచ్చినందుకు చెయ్యవలసింది ఒకటి ఈశ్వరుడు చెప్పాడే వేదంలో, ఇది నువ్వు చెయ్యాలని. అది చెయ్యకపోతే రేపు ఇది విడిచిపెట్టిన తర్వాత నీకు ఇది అది ఇచ్చాను కదా, నువ్వేం చేసావు అని అడుగుతాడు కదా. మీరు మీ అబ్బాయికో 1000 రూపాయలు ఇచ్చారనుకోండి ఓ పని చేయమని, వాడు 2 రోజులు పోయిన తర్వాత పని చేశాడా లేదా అని మీకు అనుమానం వచ్చిందనుకోండి, ఏమయ్యా ఎలా చేశావా అన్నారనుకోండి, నాన్నగారండి అది 500 రూపాయలు అవుతుందన్నారు, 1000 రూపాయలు ఇచ్చానుగా మరి ఎందుకు చేయలేదు అంటారా అనరా మీరు? మిగిలినటువంటి పశుపక్ష్యాదులు ఈశ్వరోపాసన చెయ్యడానికి అవకాశం లేనటువంటి సాధనమైన శరీరాన్ని మీకు ఈశ్వరుడు ఇచ్చాడుగా. దీంతో మీరు భగవన్నామని చెప్పగలరు, నోరుంది కాబట్టి. దీంతో మీరు దేవాలయ ప్రవేశం చేయగలరు, దీన్ని కుదురుగా కూర్చోబెట్టి ధ్యానం చేయగలరు, సాత్వికాహారం తీసుకుని ప్రాణాయామము చేత మనోనియంత్రణ చేయగలరు. మరి నీకు అన్నీ ఇచ్చానుగా ఎందుకు చేయలేదు అని ఈశ్వరుడు అంటాడు. ఇచ్చినా నువ్వు ఉపయోగించుకోలేదుగా. ఇది ఉంటే మాకు ఉపయోగం అని అడిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇస్తాను. ఇది ఇచ్చినా ఇది లేకపోయినా ఎలా బతుకుతాయో అలా బతికే వాళ్ళల్లా బతికావు నువ్వును. షడూర్ములు సమస్త ప్రాణులకి ఉన్నాయండి. అందుకే ఆకలి దప్పిక, ఆ తర్వాత జరా మరణము,
మోహము, శోకము, ఈ 6 లేని ప్రాణులేవి? అన్నిటికీ ఉన్నాయి. నాకు ఉంది, కుక్కకి ఉంది ఆకలి, నాకు ఉంది, కుక్కకి ఉంది దప్పిక, నాకు ఉంది జర, వృద్ధాప్యం, కుక్కకి ఉంది, నాకు ఉంది మృత్యువు, దానికి ఉంది మృత్యువు, నాకు ఉంది శోకం, దానికి ఉంది శోకం, నాకు ఉంది మోహం, దానికి ఉంది మోహం.